నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొందరు అంటుంటారు, నేను అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తాను కానీ అన్ని నాకు నెగిటివ్ గానే జరుగుతున్నాయి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి, కొంతమంది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తుంటారు, అయినప్పటికీ వారికి నెగిటివ్ గా జరుగుతుంటాయి. వారు ఏంటిదంటే మేడం, నేను అనుకున్నది రివర్స్ ఎందుకు జరుగుతుంది, నేను అనుకున్నది జరగట్లేదు, ఈ సబ్జెక్ట్ కరెక్ట్ కాదు అనుకుని వదిలేస్తుంటాను. నేను ఏమంటానంటే అలా ఎందుకు జరుగుతుందంటే ఏం ఆలోచిస్తున్నారు? పాజిటివ్ గా. ఆలోచన ఎలా ఉంది? పాజిటివ్ గా. లోపల ఒక భయం అంతర్లి మనకు ఆలోచనలు గమనిస్తారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ గమనించాలి. అంటే ఇంకా జరగట్లేదు కదా, వాళ్ళు పూర్తిగా నమ్మరు మేడం. సింపుల్ చెప్పాలంటే బిలీవ్ సిస్టమ్ తక్కువ ఉంది వారికి. ఎప్పుడైతే మీరు బిలీవ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అంటే నమ్మాలి. అంటే నేను సక్సెస్ అవుతాను, సక్సెస్ అయ్యాను, డెఫినెట్ గా నేను ఏదైతే అనుకున్నదో సాధిస్తాను ఆ నమ్మకం ఉండదు. ఎంతసేపు పాజిటివ్ గా ఆలోచిస్తారు. పాజిటివ్ గా ఆలోచిస్తే రిజల్ట్స్ రావు మేడం. లోపల ఒక ఫీలింగ్ అండ్ వైబ్రేషన్ లోపల ఎక్కువగా ఉండాలి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి. నిన్నటికంటే ఈరోజు ఇంకొంచెం బెటర్ గా ప్రయత్నించాలి. ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం బెటర్, బెటర్ 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 గా ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ అండి. ఏంటిదంటే ఒక ఆలోచించడం. అంటే మీరు ఇందాకన్నా చూసారా, ఎంతసేపు పాజిటివ్ గా ఆలోచించినా నాకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయండి. ఒక చిన్న బండి ఉంది మేడం అండి, వెహికల్ ఉంది. వెహికల్ ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ తో గుంజుతున్నారు. ఏం చేస్తారు? ముందుకు వెళ్తున్నారు. ఒకదాంతో ఏం చేశారండి? బ్రేక్ పట్టుకున్నారు. ఒకదాంతో యాక్సిడెంట్ గుంజుతున్నారు, బ్రేక్ వేసి ఏమైంది? అనేది తిరుగుతుంది కదా. సో సేమ్ లైక్ దట్ అండ్ లైఫ్ లో థాట్స్ పాజిటివ్ గా పెట్టుకున్నారు. గొప్పవాడిని కావాలి, డబ్బులు సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి, అనుకున్నది అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నారు. ఏంటి? థాట్స్. ఫీలింగ్స్ లో మాత్రం సాడ్ ఫీలింగ్స్, ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉంటున్నారు. అండ్ ఇంకొకటి చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఎన్నిసార్లు పాజిటివ్ గా ఆలోచించారు అది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఒక రోజులో ఒక వ్యక్తికి 80,000 నుంచి 90,000 రకాల ఆలోచన వస్తాయి. 80,000 to 90,000. ఇన్ని ఆలోచనలు ఎన్ని పాజిటివ్ గా పెట్టావు అది కూడా చూడట్లేదు వాళ్ళు. చాలా మంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో పొద్దున ఒక అఫర్మేషన్ రాసేసాం, సాయంత్రం రాసేసాను, మెడిటేషన్ చేశాను, అయిపోయింది, నాకు రిజల్ట్స్ రావాలనుకుంటారు. బట్ డే టు డే లైఫ్ లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంది? సో నీవు అనుకున్న దానిపైన నువ్వు ఎప్పుడైతే ఫోకస్ పెడతావో అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తుంటాయి. అయితే నేను ఏమంటారంటే థాట్స్ ఇంపార్టెంటే, థాట్స్ కంటే ఇంపార్టెంట్ మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మీరు ఏదైతే కళ్ళు కన్నారో ఆ కళ్ళు కన్న కళల జీవితం ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి. పదే 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 ఊహించుకోవాలి. అండ్ ఊహించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో వారు అనుకున్నవన్నీ హరిత గారు జరుగుతూ ఉంటాయి. వినడానికి చూడడానికి వింతగా అనిపిస్తాయి కదా, ఊహించుకుంటేనే జీవితం మారుతుందా, మనం అనుకున్నట్టుగా మారుతుందా అని క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటి సమాధానం? అయితే నేను ఏమంటానంటే వాళ్ళకి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు అంటే చేస్తే ఇప్పుడే రావాలి, చేయబోతే నమ్మరు. అలాంటి వారికి నేను చెప్తాను, పేషెన్స్, సహనాన్ని కలిగి ఉండండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో పేపర్ పై రాయండి, ఎవ్రీడే రాయండి, 21 days రాయండి. చూడండి, మర్చిపోండి, లెట్ గో టు యూనివర్స్ వదిలేయండి. కానీ ఏదో రోజు మాత్రం అది అయ్యి తీరుతుంది. అది అయిన రోజున మనం గుర్తుకొస్తాం మేడం. ఎందుకు వస్తామంటే వాళ్ళకి ఆ రోజు జరగలేదు కానీ ఏదో ఒక రోజు అయితే జరిగి ఉంటుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఆశించవద్దా? ఎస్, మీరు ఏమంటారండి, ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే హై ఎనర్జీ ఉన్న వాళ్ళు త్వరగా వస్తాయి మేడం. అది చెప్పొచ్చు. ఎంత ఫాస్ట్ గా అనేది వాళ్ళ శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. మనలో శక్తి ఎక్కువగా ఉంది మేడం. సో సింపుల్ మేడం, చిన్న అయస్కాంతం ఇనుము ఉంది. ఈ అయస్కాంతం యొక్క తీవ్రత పెరుగుతూ ఇనుమును ఏమని చేస్తుంది? ఆకర్షిస్తుంది. వీళ్ళు ఏం చేసుకోవాలంటే రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇనుము ఇక్కడ ఉంది, రోజు ప్రాక్టీస్ చేస్తూ వీళ్ళు మనీ మ్యాగ్నెట్ గా మారుతున్నారు. కొన్ని రోజుల తర్వాత హైలీ మనీ మ్యాగ్నెట్ మ్యారేజ్ అయిపోయింది, వచ్చి చేరింది. సో వస్తుంది. ఇన్స్టెంట్ గా రాకున్నా మీకు డెఫినెట్ గా వస్తుంది. బట్ ఇన్స్టెంట్ గా రావాలంటే హై ఎనర్జీ కలిగి ఉండి, ఎనర్జీ, ఓపిక, నమ్మకం ఇవన్నీ ఉండాలా. లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే వాళ్ళ లోపల శక్తి ఉండాలి. సో ఇప్పుడు మన శక్తి ఉంది, ఇక్కడ మన కోరిక ఉంది, రాదు. బట్ మా కోరిక డెఫినెట్లీ మనకు రావాలంటే మన యొక్క ఎనర్జీ స్థాయి పెంచుకుంటూ ఉండాలి. మన పట్ల మనకు నమ్మకం, మన సిస్టమేటిక్ గా పనిచేయడం. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే పని చేయకుండా ఉండాలి, కేవలం ఊహించుకోవాలి, ఎప్పుడు ఊహించుకుంటేనే డబ్బులు వస్తాయని చెప్పట్లేదు. ఇది అడిషనల్ సపోర్ట్ గా మీకు అవుతుంది. అంటే మీ పని మీరు చేసుకుంటూనే మీరు ఊహించుకోవడం వలన మీ యొక్క ఎమోషన్స్ పాజిటివ్ గా ఉండడం, నమ్మకంతో ధైర్యంగా పనిచేస్తారు, కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతారు. అప్పుడు మీకు అది ఆకర్షించబడుతుంది. సో ఇది చాలా మంది మర్చిపోయి చేస్తుంటారండి హరిత గారు. అలా పాజిటివ్ గా ఆలోచించినా నెగిటివ్ వే జరుగుతుంది అని అనుకునే వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఏదనుకుంటారో అది సాధించే వరకు మీరు ప్రయత్నించగలరా? ప్రయత్నిస్తాం మేడం. అందుకోసం కదా ట్రైనింగ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది మేడం. ఎవరైతే ప్రాక్టీస్ క్లాస్ అటెండ్ అవ్వాలంటారో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి హరిత. మీరు అంటుంటారు కదా ఏం చేయాలి మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే, గూగుల్ ఫామ్ ఉందండి. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ప్రపంచంలో ఎక్కడైనా అటెండ్ అవుతుంది. మీరు చెప్పారు కదా, ఆ నెగిటివ్ థాట్స్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి కొత్త ప్యాటర్న్ వాళ్ళకి బిల్డప్ అవుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ అకాడమీలో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్, సక్సెస్, బిజినెస్
30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. నేను 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ విశ్వ విజయ్ అకాడమీ